చాలామంది ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ బైబిల్లో భూత విషయాలు ఉన్నాయి. లోతు కుమార్తెలతో తప్పు చేశాడు, దావీదు బత్సిబాతో తప్పు చేశాడు, పాలన తామారు విషయంలో మామగారితో తప్పు జరిగిపోయింది, ఈ తప్పుడు పుస్తకాలు ఇవి, తప్పుడు గ్రంథాలు ఇవి, తప్పుడు మాటలు భూత పుస్తకం ఇదని నోటికి వచ్చింది. నిజానికి వాళ్ళకి ఏమీ తెలియదు. ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు మనకు కనబడుతుంటారు సోషల్ మీడియాలో. వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే అక్కడ చేసింది దేవుళ్ళు కాదు, మనుషులు. సృష్టికర్తలే నీచమైన కార్యాలు చేసినట్టుగా వ్రాయబడినటువంటి గ్రంథాలు ఉన్నాయి. కర్తగా పిలువబడుతున్న వాళ్లే భయంకరమైన పనులు చేసినట్టుగా వ్రాయబడినటువంటి పుస్తకాలు ఉన్నాయి. సృష్టికర్త తప్పు చేస్తే నిందించు, సృష్టికర్త పాడు పని చేస్తే నిందించు. దేవుడు అని చెప్పుకుంటున్నవాడు ఇలాంటి పనికి మాలిన నీచమైన దౌర్భాగ్యపు కార్యక్రమాలు చేస్తే మాట్లాడు, తప్పు లేదు. వాటిని దాచిపెట్టి మనుషులు చేసిన తప్పుల గురించి గ్రంథంలో చెప్తే దీని గురించి మాట్లాడడం ఏమైనా బాగుందా? పోనీ తప్పులు ఏమైనా మీరు చెయ్యొచ్చు అని ఉందా గ్రంథంలో? ఇలాంటివి చెయ్యొద్దు అని ఉంది. చెయ్యొద్దని దేవుడు చెప్పాడు. ఆ దేవుడే చేస్తే సిగ్గు లేకుండా సమర్థించడం తప్పు. అంతే తప్ప మనుషులు ఇలా బతికారు, ఇలా బతకొద్దని దేవుడు వ్రాయిస్తే అది తప్పేమి కాదు. ఈ సెన్స్ కూడా చాలా మందికి లేదు. Download ShareChat.